కిసాన్ మినహాయింపులను రాష్ట్ర ప్రభుత్వం వద్ద డేటా లభ్యంగా ఉన్నంత మేరకు మరియు ఆచరణాత్మకంగా అమలు చేయడం వీలైనంత వరకు పరిగణలోకి తీసుకోబడుతుంది. ఇప్పటికే పేపర్ల లీక్లు వచ్చినాయి. మేము కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కట్టోళ్ళు తెప్పించినాం, మేము ఉద్యోగుల డేటా తెప్పించినాం, పిఎం కిసాన్ నిబంధనలు అన్ని కూడా తెప్పించుకున్నాం. అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? పిఎం కిసాన్ నిబంధనలను వర్తింపజేసి రాష్ట్రంలో సగానికి సగం రైతులకు రుణమాఫీ లేకుండా ఎగ్గొట్టే ప్రయత్నం. మీకు ఇంకా బాగా అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. రైతు బంధు కింద మన రాష్ట్రంలో రైతు బంధు పొందిన రైతులు ఎందరు అంటే 68,99,079 మంది రైతులకు రైతు బంధు వచ్చింది. పిఎం కిసాన్ ఎంత మందికి వచ్చింది? 30,36,000 మందికి పిఎం కిసాన్ వచ్చింది. అంటే సగం మంది కూడా రాలేదు. అంటే దాదాపు 69 లక్షల మంది రైతు బంధు వస్తే 30 లక్షల మందికి మాత్రమే పిఎం కిసాన్ వచ్చింది. అంటే 39 లక్షల మంది రైతులు ఎగిరిపోయినట్టే కదా. పిఎం కిసాన్ నిబంధనలు అమలు చేయడం అంటే 39 లక్షల